ముందుగా అందరికీ నమస్కారం. జై భీమ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. రీసెంట్గా వచ్చిన ఎంపీ ఎన్నికల రిజల్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతీయ జనతా పార్టీ పవర్ తగ్గింది. ఇక భారతీయ జనతా పార్టీ చేయాలనుకున్న చట్టాలు సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ అమలు చేయలేదు. జాతీయ విద్యా విధానం అమలు చేయలేదు. చాలా వరకు వాళ్ళు అనుకున్నవి అమలు చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ఉన్ను జేడీయూ రెండు కీలకంగా మారినాయి. కేంద్రంలో చక్రం నింపబోతున్నాయి అని అంటున్నాయి. కానీ టీడీపీ ఉన్ను జేడీయూ లేకున్నా భారతీయ జనతా పార్టీ 272 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా చేయగలదు. అది ఎట్లా అంటే ఒకసారి నేను కొంచెం విశ్లేషణ చేసిన, అది చెప్తా చూడండి. ఏం లేదు, టీడీపీ ఉన్ను జేడీయూని తీసేసి ఓన్లీ బీజేపీ చూసుకుంటే 240 సీట్లు గెలిచింది. బీజేపీ 240 సీట్లు గెలిచింది. 240 సీట్లు గెలిచినాక మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ఉన్న మన శివసేన పార్టీ 7 సీట్లు, 247 సీట్లు. అంతేకాకుండా లోక్ జనశక్తి బీహార్లో ఉన్న లోక్ జనశక్తి 5 సీట్లు, 7, 5, 12 సీట్లు. అంతేకాకుండా జేడీఎస్ జనతాదళ్ సెక్యులర్, జేడీఎస్ జనతాదళ్ సెక్యులర్ 2 సీట్లు, ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దళ్ 2 సీట్లు, జనసేన 2 సీట్లు, యునైటెడ్ పీపుల్స్ పార్టీ అది 1 సీటు. అంతేకాకుండా జెడ్పీఎం జోరం పీపుల్ మోర్చా అదొక సీటు, సిక్కిం క్రాంతి మోర్చా అదొక సీటు, అప్నాదల్ అదొక సీటు, అస్సాం గణ పరిషత్ అదొక సీటు. అండ్ అదే కాకుండా జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ది ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ అదొక సీటు, ఎన్సీపీ అదొక సీటు. టీడీపీ లేకుంటే వైఎస్ఆర్సీపీ బీజేపీతో కలుస్తుంది కాబట్టి అవి 4 సీట్లు, జనసేనవి 2 సీట్లు. అంతేకాకుండా స్వతంత్ర అభ్యర్థులు డామన్ అండ్ డయ్యూ 1 సీటు, లడాక్ 1 సీటు. మొత్తం కలిపి ఇవి ఎన్ని అవుతున్నాయంటే ఇవి 240, టీడీపీ జేడీయూ 2 లేకుండా మొత్తం ఇప్పుడు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ బీజేపీ 240, ఇవి మొత్తం కలిపితే వచ్చేసి 32, మొత్తం కలిపి 272. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 272 సీట్లు జేడీయూతో టీడీపీతో అవసరం లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గడానికి గల కారణం ఏంటంటే యోగీజీ చెప్పిన వాళ్ళకి కొన్ని సీట్లు ఇవ్వలేదని ఒకటి టాక్ నడుస్తుంది. అంటే విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు కానీ చాలామంది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. వారికి ఇచ్చుంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ ఫలితాలు వేరేగా ఉండేయని ఒక మాట. అయోధ్యలో వచ్చేసే ఎందుకు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే అయోధ్యలో ఏంటంటే మన రామ మందిరం కట్టినప్పుడు ల్యాండ్ యాక్విజిషన్ చేసినాం. అప్పుడు చాలామందికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇచ్చిన ల్యాండ్ ఇంత ఇస్తామని వాళ్ళకి వేరే కడ సెటిల్ చేస్తామని సెటిల్ చేయకపోవడం కారణం అయోధ్యలో ఓడిపోవడం కారణం. కానీ ఇది మూడోసారి గెలవడం అనేది అసలు మామూలు విషయం కాదు. మూడోసారి ఒక పార్టీ అనేది మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది నాట్ ఏ జోక్. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి టీడీపీ జేడీయూ లేకుండా ప్రభుత్వం నడపగలే సత్తా బీజేపీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నడపగలదు. అంతేకాకుండా ఇంకొక శుభ పరిణామం ఏంటంటే సౌత్లో ఒక తమిళనాడు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడింది. కేరళలో కూడా ఒక ఎంపీ సీట్ గెలవడం జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే బీజేపీ బలపడుతుంది అనే చెప్పుకోవాలి. కానీ ఏదో చిన్న చిన్న మిస్టేక్స్, ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ ప్రచారాలు వాటి కారణంగా ఎంతో కొంత తగ్గి ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఖచ్చితంగా 2029లో కూడా అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే తీసుకునే నిర్ణయాలు కానీ దేశ అభివృద్ధి కానీ చాలా వరకు భారతీయ జనతా పార్టీ బాగా చేసింది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తున్నాయి. టీడీపీ అండ్ సేమ్ టైం జేడీయూ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎటువంటి అపోహలు వద్దు, చూసుకోవాలి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.